హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. సండే రాగానే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో గుమగుమలాడడం అయితే జరుగుతుంది కదా! అందులో గుమగుమలాడడం అంటే గనుక ఏదో ఒక స్పెషల్ ఐటెమ్ అయితే చేసుకోవడం జరుగుతది. ముఖ్యంగా సండే రాగానే చికెన్ బిర్యానీ అని, ఎగ్ బిర్యానీ అని, తర్వాత ఇంకేంటిది మటన్ బిర్యానీ అని, వెజ్ బిర్యానీ అని, ఇలా స్పెషల్ ఐటమ్స్ అయితే తినడానికైతే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, అందులో మా ఇంట్లో కూడా ఈరోజైతే వెజ్ బిర్యానీ చేయడం అయితే జరిగిందనమాట. సో, విషయం అయితే అది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నటువంటి విషయం ఏంటిదంటే, ఇంకా మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే నొక్కండి. ఈరోజు వీడియోలో కాన్సెప్ట్ ఏంటిది అంటే 4000 వాచ్ అవర్స్ అనేది గెయిన్ చేయడం ఎలా అనే కాన్సెప్ట్ మీద అయితే ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతుంది. మన ఛానల్కు 1000 సబ్స్క్రైబర్స్ 1000+ సబ్స్క్రైబర్స్ అయితే రావడం జరిగింది. అందులో లైవ్ స్ట్రీమ్ చేద్దామని చెప్పేసి అయితే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆ లైవ్ స్ట్రీమ్ అయితే చేయడం అయితే ఇంకా జరగట్లేదు. దానికి టైం అయితే రావట్లేదు అనమాట. ఎందుకో దానిలో ఇంకొక ఏది కొత్తగా చేసేటువంటి వాళ్ళకు కొన్ని సెట్టింగ్స్ అయితే దాంట్లో చేసుకోవాల్సి ఉంటుందనేది మనకు తెలిసినటువంటి విషయమే. నేను ఇంకా ఆ సెట్టింగ్స్ అయితే చేసుకోలేదు. ఈ 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయడానికి నేను ఏమేం ట్రిక్స్ వాడాను, అసలు చివరాఖరిలో 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేశానా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేయబోతున్నాను. ఎలా అంటే ఫస్ట్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అయితే అయిపోయింది. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అయిపోయిన తర్వాత నేను ఒక స్టెప్ అయితే పైనకెళ్ళానని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది. ఆ తర్వాత ఇంకా రెండో స్టెప్పు 4000 వాచ్ అవర్స్‌ని గెయిన్ చేయడం ఎలా? 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేస్తే గనక మన యొక్క ఛానల్ మానిటైజేషన్‌కు ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఎలిజిబుల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4000 వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేయాలి. సో, దీనికోసానికైతే యూట్యూబ్‌లో పెట్టేటువంటి యూట్యూబ్‌లో టెక్ ఛానల్స్ అయితే ఉంటాయి కదా! ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయడానికి కొన్ని ట్రిక్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. చాలా ఛానల్స్ వాళ్ళైతే. నేను అందులో కొన్ని ట్రిక్స్ అయితే ఇప్పటివరకు పాటించాను. పాటించిన తర్వాత నాకు ఈ 4000 వాచ్ అవర్స్ ఎట్లొచ్చాయి? అసలు వచ్చాయా? రాలేదా? అనేది ఇప్పుడు ఇంకా చెప్పబోతున్నాను. ఒక టెక్ ఛానల్‌ను తీసుకున్నాను. ఒక టెక్ ఛానల్‌లో ఏం చెప్పారంటే, ఈజీగా 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ యొక్క 2 సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే గనుక మనకు 4000 వాచ్ అవర్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఆ యొక్క ఛానల్‌లో ఒక వీడియో అయితే పెట్టారు. సో, ఆ వీడియోని నేను క్లిక్ చేసి చూస్తే గనుక నాకు అనిపించింది ఏంటంటే, ఆ సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మనం యూట్యూబ్‌లో 4000 వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేస్తాం కావచ్చు అనుకున్నాను. సేమ్ వాళ్ళలాగానే నేను కూడా ఈ యొక్క సెట్టింగ్స్ అయితే ఏవైతే వాళ్ళు చెప్పారో ఆ సెట్టింగ్స్ అయితే ఆన్ చేశాను. కానీ ఇందులో లాజిక్ ఏంటిది అంటే, ఈ 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయడానికి సెట్టింగ్ చేసుకుంటే 100 1000 2000 ఇట్లా వ్యూస్ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అందులో ఆ వ్యూస్ ద్వారా ఎక్కువ వాచ్ టైమ్ అనేది మనకు గెయిన్ చేసుకోవచ్చన్నారు. కానీ తీరా చూసాక ఆ యొక్క ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్‌లో చూసుకుంటే గనుక అసలు వాళ్ళకే వ్యూస్ రావడం లేదు. 4000 వాచ్ అవర్స్ వాళ్ళు గెయిన్ అయ్యారా లేదా నాకే తెలవది. కాకపోతే ఏ విధంగా గెయిన్ అయ్యారు అంటే, ఈ 4000 వాచ్ అవర్స్ అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు వీడియో పెట్టారు కాబట్టి, చాలామంది యూట్యూబ్‌ను బేస్ చేసుకొని యూట్యూబ్‌లో ఛానల్స్ పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, వీళ్ళందరూ ఈ 4000 వాచ్ అవర్స్‌ని గెయిన్ చేయడానికి ఇందులో ట్రిక్ ఏముందో అని చెప్పేసి అయితే వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు పిక్ చేశారు. దాదాపు వాళ్ళకైతే ఒక 20,000 అంటే 20,000+ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క వీడియో. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, వేరే వీడియోలు పెడితే వాళ్ళకు వ్యూస్ రాకపోయినా కూడా ఈ యొక్క వీడియో ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ఛానల్‌లో 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయగలిగారు. అది కూడా మన ద్వారా, అంటే మనలాంటి కొత్తగా పెట్టుకున్నటువంటి ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వీడియోని చూడడం ద్వారా. సో, విషయం అయితే అదన్నమాట.
అంటే ఇండైరెక్ట్ మనకు అర్థమైంది ఏంటి అంటే కొత్తగా ఛానల్స్ పెట్టి వాళ్ళ యొక్క వీడియో చూస్తే కనుక ఎవరికైతే లాభం అవుతుంది అంటే ఆ వీడియో ఎవరైతే పెట్టినో వాళ్ళకి 4000 వాచ్ అవర్స్ గెయిన్ అవుతుంది. కానీ ఇక్కడ చూసే వాళ్ళైతే గెయిన్ చేయలేకపోతారు అనేది ఇందులో విషయం. సో నేను కూడా ఆ విధంగా చేశాను. సో ఫస్ట్ పాయింట్ అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటిది అంటే షార్ట్స్ పెట్టండి 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయొచ్చు. మంచి మంచి షార్ట్స్ పెట్టండి 4000 వాచ్ అవర్స్ అయితే గెయిన్ చేయొచ్చు అని చెప్పేసి అయితే ఇంకా కొన్ని షార్ట్స్లో అయితే నేను చూశాను. కానీ అది వైరల్ కావాలి అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంది. మనం పెట్టినటువంటి వీడియో అనేది వైరల్ కావచ్చు కాకపోవచ్చు. అది ఎప్పుడు వైరల్ అవుతుంది అంటే అప్డేటెడ్ ట్రెండింగ్ ఏదైతే ఏదైతే మ్యాటర్ నడుస్తుందో ఆ మ్యాటర్ మీద కనుక వీడియో కానీ షార్ట్ కానీ చేసినట్టయితే మనకు ఎందుకంటే అందరూ అదే చూస్తారు కాబట్టి అప్పుడు ట్రెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో నేను కూడా అట్లానే చేద్దాం అనుకున్నాను. ఇంక ఇప్పటి వరకు అయితే చేయలేదు. మరి అట్లాంటివి ఏముంటున్నాయి అంటే కనుక తీసుకున్నట్టయితే ఏముంది కాంట్రవర్సీ వీడియోస్ అయితే ఉంటున్నాయి. అక్కడ అదేది కారు తగలబడిపోయిందని, అక్కడ డబ్బులు స్కామ్ అయిందని, లేకపోతే వీళ్ళు చిట్టి చేసి బోర్డు ఎత్తేసారని ఇట్లాంటి ట్రెండింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి. మరి ఆ ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని వచ్చి మన యొక్క వీడియోలో మన యొక్క ఛానల్లో పెడితే కనుక రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి అయితే నేను కాంట్రవర్సీ వీడియోల జోలికైతే అంటే కాంట్రవర్సీ వీడియోల గురించి అయితే మన ఛానల్లో ఎప్పటి నుంచో స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచో ఇప్పటి వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వీడియో అప్లోడ్ చేయడం కానీ చేయడం అయితే లేదనమాట. సో ఇది రెండో పాయింట్. ఇంకా ఈ రెండో పాయింట్ ద్వారా వ్యూస్ పొందొచ్చు. రేపటి రోజున ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం కూడా ఉండకపోలేదు, ఉండొచ్చు కూడా. అర్థమైనా? ఇంకా నేను ఈ రెండో పాయింట్ అయితే చూశాను. ఆ తర్వాత ఇంకొక మూడో పాయింట్ ఏంటిది అంటే ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడంతో పాటు 4000 వాచ్ అవర్స్ గెయిన్ చేయాలంటే సబ్ టు సబ్ చేయండి, లేకపోతే ఇంకేదో రకంగా చేయండి, మీకు తెలిసినటువంటి వాళ్ళను అడిగి వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇలా చాలా 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 రకాలుగా అయితే చెప్పారు. కానీ నేను అలాంటి ట్రిక్స్ అయితే ఏ వాడలేదనమాట. మనకు కావాల్సింది ఏంటిది అంటే 4000 వాచ్ అవర్స్ అనేది మనల్నిగా చూసి అంటే మన యొక్క ఛానల్ చూసి మనల్ని చూసి మనం పెట్టుకున్నటువంటి వీడియో చూసి దానిలో ఉండేటువంటి జెన్యూనిటీ చూసి వీడియో చూస్తే ఆ తర్వాత వాటి ద్వారా వచ్చేటువంటి వాచ్ టైం ఏదైతే ఉంటుందో అది మనకు జెన్యూన్గా వచ్చినటువంటి వాచ్ టైం అవుతుంది. సో దానికైతే నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది నేనైతే. సో అందువల్ల ఇంకా ఇప్పటి వరకు అయితే 4000 వాచ్ అవర్స్ అయితే ఇంకా గెయిన్ చేయలేదన్నమాట. సో విషయం అయితే అది. ఇంకా మనం ఇందాక అన్నాం కదా సండే స్పెషల్ అని అన్నాం కదా. సో అది గెయిన్ చేయలేదు కాబట్టి ఆ విషయం కూడా చెప్పదామని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సండే స్పెషల్గా ఏం చేస్తారని చెప్పాను ఇంతకుముందు. సండే స్పెషల్గా అంటే చికెన్ కర్రీ, లేకపోతే మటన్ కర్రీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ ఇవన్నీ చేస్తారని చెప్పాను కదా. సో సండేను మొదటి రోజుగా తీసుకొని కొంచెం రిలీఫ్గా తీసుకుంటారు కాబట్టి అన్ని వర్కులకు హాలిడే రోజు కాబట్టి ఈ హాలిడే రోజున కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్దిగా ప్రశాంతంగా భోజనం చేద్దామని చెప్పేసి అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకోసానికైతే స్పెషల్గా ఏదో ఒక ఐటము చేసుకొని తినడానికైతే ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.